సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మున్నేరు నీటి మట్టం ప్రస్తుతం 25 అడుగులకు చేరింది. 3వ ప్రమాద హెచ్చరిక దాటి మున్నేరు ప్రవహిస్తోంది. ఖమ్మం టౌన్ లోకి వరద నీరు ప్రవహిస్తోంది. NDRF బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి. గత ఏడాది మున్నేరు వాగు 35 అడుగులు దాటి ప్రవహించింది. మోందా తుఫాన్ నేపథ్యంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మున్నేరుకు వరద పోటు పెరుగుతోంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, చెప్పండి, ఏదైతే ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది, మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంది మహేందర్? గ్రేసీ, మున్నేరు పర్యావక ప్రాంతంలోని కాలనీలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 25 అడుగులు దాటి ప్రమాదకర స్థాయిలో మున్నేరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ కాలనీలో ఉండే వారి కూడా టెన్షన్ సంబంధించి తలెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మన విజువల్స్లో చూడవచ్చు. ఇప్పటికీ దాదాపుగా 3 డివిజన్లకు సంబంధించి కాలనీలు కూడా ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఎక్కువగా వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్, అదేవిధంగా బొక్కలగడ్డతో పాటుగా మరో 2 కాలనీలు ఈ ఎఫెక్ట్ తీవ్రత ఎక్కువ ఉంది. ఒకసారి మన విజువల్స్లో కూడా చూడవచ్చు. జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినా ఎగువ నుంచి భారీ ఎత్తున వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో ఇక్కడ మున్నేరు ప్రవాహం కూడా అంతకంతకు పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం 28 అడుగులకు సంబంధించి కూడా చేరే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ముంపు ప్రాంతాలకు సంబంధించి ఉన్న వారిని కూడా ఇంకా పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ కాలనీలో దాదాపుగా వెంకటేశ్వర నగర్ కాలనీలో ఉన్న ఈ ముంపు కాలనీలో ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇంకా వరద నీటిలోనే దాదాపుగా సగం పైన ఇల్లులు కూడా వరద నీటిలోనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ క్షణాన ఏమవుతుందన్న ఒక ఆందోళన కూడా వారిలో నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాత్రి ఒక్కసారి వరద ఫ్లోటింగ్ పెరిగిన నేపథ్యంలో అకస్మాత్తుగా ఉన్న పలంగా అందరూ ఇల్లు ఖాళీ చేసి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. చాలా వరకు కార్లు కూడా ఇక్కడ అవతల వైపు మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ కార్లు దాదాపుగా 10 పైన కార్లు కూడా ఇక్కడ నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ కార్లకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ కొంత ఆందోళన సంబంధించి చెందుతున్నారు. అదేవిధంగా ముంపు కాలనీలకు సంబంధించి ఇక్కడ ప్రజలు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లుంది మీ కాలనీల పరిస్థితి? అవతల మాది కార్ షెడ్ అండి. మాది ఉదయం పూట వచ్చి చూస్తారుగా ఆల్రెడీ మొత్తం 10 బండ్లు మునిగి ఉన్నాయి. ఆల్రెడీ మేమేం చేయలేక దానిలో నుంచి బయట వెళ్ళలేక అందులోనే వదిలిపెట్టి మేము టెన్షన్తో కరెంటు కూడా లేదు, రోడ్డు మీదకి వచ్చి బయట ఫ్యామిలీతో బయట నిలబడి చూస్తున్నామండి. కొద్దిగా దయచేసి గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ముందుగా సహకరించి కొద్దిగా గోడ అయ్యేటట్టుగా తొందరగా అయ్యేటట్టుగా కంప్లీట్ చేయండి అని కోరుకుంటున్నాం. చెప్పండి, ఎట్లుంది కాలనీల పరిస్థితి? మరి దయనీయంగా ఉందండి. ఈ తొందరగా గోడ అయితే ఈ ఫ్లోటింగ్ అనేది రాదు. ప్రతిసారి మేము ప్రతి సంవత్సరం ఇబ్బంది పడుతున్నాము. తొందరగా దయచేసి గోడ అనేది పూర్తి చేస్తే మా గ్యారేజ్ అంతా పూర్తిగా మొత్తం నీళ్ళ మునిగింది. తొందరగా చేస్తే బాగుంటుంది. మాతో పాటు చాలా ఇల్లులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. తిండి లేక కొద్దిగా చాలా ఇబ్బంది పడుతున్నాము. కొద్దిగా తొందరగా ఏదైనా చేస్తే బాగుంటుంది. ఆ గోడ సంగతి ఏదైనా తేల్చుకుంటే తొందరగా చెప్పండి. ఎట్లుంది కాలనీలో రాత్రి నుంచి? అంటే మీరు ఆలస్యమైందా ఇల్లు ఖాళీ చేయడం? ఎట్లా అయిందండి? మేము అసలు సామాన్లు ఏం తెచ్చుకోలేదు, పిల్లలు తీసుకుని అట్నే పోయినాం. రాత్రి నుంచి పోయినాం. అదే అండి, మా ఇల్లు మొత్తం మునిగిపోయింది. ఇంతవరకు కరకట్ట 3 సంవత్సరాలు లాస్ట్ ఇయర్ కూడా ఇదే బాధపడ్డాం. ఇంకా ఆ లాస్ట్ ఇయర్ నుంచి ఇంకా మేము కోలుకోలే. కరకట్ట ఒకటి కంప్లీట్ చేస్తే మాకు ఏ ఇబ్బంది ఉండదండి. రాత్రి నుంచి చంటి పిల్లలతో మేము బయటే ఉన్నాం. మొత్తం ఇల్లులన్నీ ఇట్నే మునిగిపోయినాయండి. పైసా రెక్కాడితేనే బొక్కాడని బతుకులండి మాయి. పైసా పోగు చేసుకుని ఒక్కొక్క సామాన్ కొనుక్కుంటున్నాం. మేము దయచేసి కరకట్ట ఒకటి కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. అంటే ప్రతి ఏటా ఇదే సిచ్యువేషన్ అండి, ప్రతి ఏటా మా బాధ ఇదే. 6 నెలలు మేము అసలు కోలుకోలే లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటిదాకా. సరే ఇప్పటికన్నా ఇద్దామంటే ఇప్పుడు ఇదే పరిస్థితి. రాత్రి వెళ్ళిపోయినామండి, చిన్న పిల్లల్ని తీసుకొని రాత్రి పోయినాం. ఇప్పుడు కోలుకుంటుంది అనేసరికి మళ్ళీ ఇది ఏం కోరుకోవట్లేదండి. మాకు కరకట్ట ఒక్కటి కట్టించి మమ్మల్ని ఆదుకుంటే చాలు ప్రభుత్వం. మీరు చెప్పండి, ఎట్లుంది కాలనీలో పరిస్థితి? కాలనీలో దీనంగా ఉంది, మరి ఘోరంగా ఉంది పరిస్థితి. వీళ్ళందరూ అంతా వస్తువులు, సామాన్లు, వంట సామాన్లు ఏం లేవు. వాళ్ళు ఏంటో వచ్చారు, మరి కట్టుబడంతోనే వచ్చారు, కట్టుకున్న బట్టలతోనే వచ్చేసారు. వీళ్ళు చాలా ఘోరంగా ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలంటున్నారు. కానీ ఇంకోటి ఏంటంటే, ఇంత బాధపడుతున్నా కానీ గోడ కట్టాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఆ గోడ మాత్రం ముందుగా తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి వచ్చే సంవత్సరం కూడా ఇలాంటి సమస్య రాకుండా చూడాలని చెప్పి పెద్దలకి అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం చేసి చెప్తున్నాను మా బాధ. అది మీరు చెప్పండి అండి, కాలనీలో ఎట్లా రాత్రి అంటే ఆలస్యమైంది, అధికారులు అప్రమత్తం చేశారు? నిన్న సాయంత్రం చెప్పారు ఖాళీ చేయమని చెప్పి. మేము ఇంకా కట్టుకున్న బట్టలతో బయటికి వెళ్ళినాం, తాళాలు వేసి బయటకు వచ్చేసినాం. ఇంకా అంతే తిరుగుతా ఉన్నాం. ఇంట్లో ఇటువైపు పోలేక లోపలికి, బయట ఉండలేక టెన్షన్గా ఇక్కడే ఉన్నాం. నైట్ అంతా నిద్ర లేదు, ఉదయం నుంచి అయితే ఏమి తినలేదు. ఇంకా ఇల్లంతా మునిగింది, ఏం చేయాలని టెన్షన్. ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి ఇదే ఇబ్బంది.
ఈ గోడ అనేది తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎట్లుందండి, పునరావాస కేంద్రాలకు వెళ్ళారా ఎట్లా మీకు? లేదండి, వెళ్ళలేదు. మార్నింగ్ నుంచి ఇక్కడిక్కడే తిరుగుతున్నాం మేము. తగ్గుతుందేమో అని చూస్తూనే ఉన్నాం, కానీ లేదు, తగ్గే అవకాశం అసలు కనిపించట్లేదు. కరకట్ట ఏమన్నా కంప్లీట్ అయితే గానీ మేము సేఫ్ గా ఉంటామేమో. చెప్పండి, కాలనీలో ఎట్లుందండి సిచ్యువేషన్? చాలా ఘోరంగా ఉందండి. గత 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఇదే బాధ, ఇదే టెన్షన్. కరకట్ట అయిద్దేమో అని చూస్తుంటే ఇంతవరకు కాకుండా ఇలా ఉంచితే పిల్లల్ని వేసుకొని ఎటు వెళ్తాం మేము? ఎన్ని రోజులు అందిరగాల? దయచేసి గవర్నమెంట్కి చెప్పేది కరకట్ట మాకు కావాలి. మాకు ఏమి చేయకపోయినా పర్వాలేదు, కరకట్ట ఒకటి చేయండి. కాలనీలకు సంబంధించి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని కదిలించిన సంబంధించి కన్నీటి బాధలే కనిపిస్తున్నాయి. దాదాపుగా రాత్రి నుంచి కూడా ఉన్న పలంగా వరద ఫ్లోటింగ్ సంబంధించి పెరిగిన నేపథ్యంలో మొత్తం కట్టుబట్టలతో వచ్చామని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎట్లుందండి రాత్రి? అంటే ఎట్లా మీ ఇల్లు? చాలా వరకు కోల్పోయాయండి, ఇల్లు మొత్తం ఇదైపోయింది. ఈ రాత్రి 12 గంటల నుంచి కూడా ఇంతవరకు కూడా తగ్గుద్దామని చూస్తే తగ్గే పరిస్థితి లేదు, ఇంకా పెరుగుతూ ఉంది. ఇంకా తగ్గుదా లేదా అనేది దారుణంగా తయారైంది. ఇక్కడ మేము చూసుకుంటూ అలాగనే ఉండిపోయాము, బయటకు వచ్చేసినాం. కనీసం సామాన్లు కూడా జరుపుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇక తగ్గుద్దాం ఇంకా తగ్గే పరిస్థితి లేదు, పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి లేదు. దీన్ని కొద్దిగా అధికారులు కానీ గవర్నమెంట్ కానీ కొద్దిగా సహకరించి మాకు కొంచెం ఇలాంటి లేకుండా చూస్తే మాకు బాగుంటుందని అనుకుంటున్నాం. చూడొచ్చు, మొత్తానికైతే దయనీయమైన పరిస్థితే ఉంది. దాదాపుగా 3 డివిజన్లకు సంబంధించి కూడా ఎఫెక్ట్ తీవ్రత ఎక్కువగా ఉంది. అంటే వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టిందని సంతోషపడ్డా కానీ ఎగువ నుంచి ప్రధానంగా మహబూబాదు, వరంగల్లో క్లౌడ్ బరస్ట్ అంటే భారీ ఎత్తున వర్షం సంబంధించి ఏర్పడిన నేపథ్యంలో మహబూబాదు సంబంధించిన ప్రాంతంలో అక్కడ ఉన్న వాటర్ అంతా అక్కడ వాగుల నుంచి ఆకేరు సంబంధించి వాగుకొచ్చి ఆకేరు నుంచి మున్నేరు సంబంధించి కలిసిన నేపథ్యంలో ఈ ప్రవాహం కూడా ఊహించని రీతిలో సంబంధించి పెరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ నుంచి వెళ్తున్న వరద ఫ్లోటింగ్ అంతా కృష్ణా జిల్లా ప్రస్తుతం పెనుగంచిపూర్ వెళ్తుంది. అక్కడ కూడా పెనుగంచిపూర్ కూడా బ్రిడ్జి కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశాలు మాత్రం ప్రస్తుతానికైతే కనబడట్లేదు. సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా జిల్లా అధికార యంత్రాంగం చెప్తుంది. దీంతో ఎప్పటికప్పుడు దాదాపుగా 10 డివిజన్లకు సంబంధించి గుర్తించారు. రెడ్, అదేవిధంగా ఆరెంజ్, ఎల్లో అలర్ట్ సంబంధించి 3 డివిజన్లకు సంబంధించి 3 ఏరియాలకు గుర్తించి ఎప్పటికప్పుడు పునరావాస కేంద్రాలను కూడా ముంపు కాలనీలను కూడా తరలించే ప్రయత్నాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు సహాయక చర్యలకు సంబంధించి చేపడుతున్నారు. అయితే మరో 28 గంటల పాటు కూడా ముంపు కాలనీలకు సంబంధించి బాధితులు కానీ ఇక్కడ ముంపు కాలనీలో ఉండేవారు కూడా అధికార యంత్రాంగానికి సహకరించారు. ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు, ఇల్లు సంబంధించి చెప్పిన సందర్భంలో ఖాళీ చేసి వెళ్లాలని కూడా ఇక్కడ అధికారులు కూడా ముంపు కాలనీలకు సంబంధించి బాధితులకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని మాత్రం ఖమ్మం నగరంలో మున్నేరు ఉధృతి గంటకు పెరుగుతున్న నేపథ్యంలో ముంపు కాలనీలో ఒక టెన్షన్, ఒక ఆందోళనకరమైన వాతావరణం అయితే ఉంది. గ్రేసీ, రైట్, థ్యాంక్ యూ మహేందర్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.